3 డేస్ నుంచి వర్షాల వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి కదా. వాళ్ళందరికీ కొంచెం జలుబు, దగ్గు, జ్వరం అలాంటివి తగ్గిపోవడానికి ఇలా ఒకసారి మిరియాల చారు అయితే ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది మీ అందరికైతే. ముందుగా అయితే మిరియాలు, జీలకర్ర అండ్ ఎల్లిపాయలు వేసుకొని బాగా దంచేసుకోవాలి. కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి. అందులోనే వేసేసుకొని బాగా దంచేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కరివేపాకు అండ్ ఆవాలు, మిర్చి వేసి బాగా వేయించుకున్నాక మనం ఇందులోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకొని 2 టమాటాలను తీసుకొని వాటిని బాగా చేతితో పిసికేసుకోవాలి. కట్ చేయకుండా చేతితో పిసికేసుకొని ఇందులో వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అండ్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. మనం మిరియాలు వేసాం కాబట్టి కారం వేసుకోకూడదు. ఇంకా చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాక తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా మసాలా కొట్టుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయిన మిరియాల చారు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.